కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? దక్షిణ మధ్య మెక్సికోలో రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ కంపనం మెక్సికో సిటీతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రంగా అనిపించింది. భూకంప హెచ్చరికలతో భవనాలు, హోటళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా గోడలు పగలడం, హైవేల్లో భూస్ఖలనాలు వంటి స్వల్ప నష్టాలు చోటు చేసుకున్నాయి. చైనా పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడుతుండటంతో బలూచ్ లీడర్ మీర్యార్ బాలూచ్ కు భారత్ కు తీవ్రమైన ముప్పు అని హెచ్చరిస్తూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు లెటర్ రాశారు. కొన్ని రోజుల్లో పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో చైనా తన సైనిక దళాలను మోహరించవచ్చని, చైనాలను ఎదుర్కొనేందుకు బలూచిస్తాన్ కు భారత సహాయం అవసరం అని కోరారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తన కొడుకు కాబోయే కోడలి క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందించారు. వాళ్ళిద్దరూ 3 ఏళ్ల వయసు నుంచి మంచి స్నేహితులని, వాళ్ళిద్దరూ జీవితాంతం చాలా ప్రేమగా, స్నేహంగా జీవించాలని ప్రియాంక గాంధీ కోరారు. స్విట్జర్లాండ్ లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ క్రాన్స్ మోంటానాలో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లే కాన్స్టలేషన్ బార్ లో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 40 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. పైకప్పు దగ్గర స్పార్క్లర్ క్యాండిల్స్ తీసుకెళ్లడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీన అఖండ 2 నెట్ఫ్లిక్స్ లో ప్లే అవ్వబోతోంది అని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుడు బోయపాటి మ్యాజిక్ విడుదల విషయంలో పలు వాయిదాలు పడినప్పటికీ డిసెంబర్ 12న విడుదల అయ్యి సంచలనం సృష్టించింది.